ఎదురుగానే కనిపిస్తుందా రాజన్న. రాజన్న పాదయాత్ర చేసినప్పుడే స్టిల్ ఇది ఇంకా ఆకాశాన్ని టచ్ చేసినట్టుంది. బాధ తట్టుకోలేకుండా చనిపోయిన జనాలు వాళ్ళందరి గుర్తుగా ఇక్కడ ఒక పైలాన్ లాంటిది వేసి వాళ్ళని మెన్షన్ చేసినారు. మన వైఎస్ఆర్ ఘాట్ ఆయన బతుకుంటే ఇంత దగ్గరికి ఎప్పుడైనా చూసేవాళ్ళం కూడా కాదు. నౌ వీఆర్ అట్ ఎడిబుల్ బాయ్ అన్నమాట. ఈ వీడియో వేసి కొంతమంది ఫీల్ కావచ్చు, కానీ మేము పక్క రాజన్న అభిమానులు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆ రాజన్న చూపించకుండా పోవాలంటే చాలా కష్టం అనమాట. అది కాక చాలా రోజుల తర్వాత వచ్చినాం. చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడే త్రిబుల్ కాలేజ్ కూడా ఉంటుంది. సో కాలేజ్ దగ్గర లేము, వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉన్నాం మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఏం లేకుండా, కానీ ఇప్పుడు బాగా చేసినారు, చాలా బాగా చేసినారు. నిజంగానే రాజన్న ఉన్నాడా అనిపించేటట్టుంది. చూసారు, ఒక్క షాట్ చూపిస్తాం మీకు. ఇక్కడి నుంచే చూసే కనిపిస్తుంది. ఎదురుగానే కనిపిస్తుందా రాజన్న. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు మీకు ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ చూపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ షాప్స్ కూడా ఏం లేకుండా, ఏదో ఒక షాప్ కూడా ఉంది. ఇక్కడ రాజన్న ధ్యాన ముద్రలో ఉన్న ఒక విగ్రహం పెట్టినారు. సో ఇదంతా కిందికి అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రతిసారి లాస్ట్ టైం ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే అప్పటికి ఇట్లా ఇప్పటికి ఎట్లుందని చెప్పడానికి ఒక తాపత్రయం, అంతే కానీ ఇంకేం లేదు. అసలు అంతకన్నా భారీగా ఉన్నది ఏంటంటే రాజన్న విగ్రహం. ఇక్కడ నుంచి రాజన్న ఎస్టేట్ స్టార్ట్ అనమాట. బయట అంతా ఎంట్రీ. మీకు ఎన్ని చూపించినా ఎదురుగా ఉన్న విగ్రహం మాత్రం అట్రాక్ట్ చేసి పడేస్తుంది. అసలు దాన్ని చూస్తుంటేనే సో ఇక్కడ స్టేయింగ్ అనమాట. మీకు ఎప్పుడు లోపలికి ఎప్పుడు పోలే ఎట్లుంటుందో చూడాలి. అది ఒకవేళ ఛాన్స్ ఉంటే లాస్ట్లో చూపించే ట్రై చేస్తా. ఇక్కడ రాజన్న పాదయాత్ర చేసినప్పుడే స్టిల్ ఇది ఆయన వల్ల బాగుపడిన లబ్ధి పొందిన వాళ్ళని ఇట్లా చేసినారు. ఒకరా ఇద్దరు, ప్రతి ఒక్క వృత్తి, ప్రతి ఒక్కరు. రాజన్న స్మృతి వనంలో ఆయన ఫోటో. ఆయన చూస్తా అంటే చాలు చూస్తూ ఉండాలనిపిస్తుంది. మేఘాల నుంచి చూస్తా అన్నట్టుంది. ఏకంగా ఆకాశాన్ని టచ్ చేసినట్టుంది.
మేబీ ఒకవేళ నైట్ టైం ఓపెన్లో ఉంటే ఇంకా బాగుంటుందేమో. ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టినారు. కింద మెన్షన్ చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 8th July 1949 to 2nd September 2009. సో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇంకా లోపలికి వైఎస్ఆర్ ఘాట్కి దారి ఓపెన్లోనే ఉంది. మన పెద్దనే చూడడానికి ఆపాల్సిన అవసరం లేదు. ఎంత ప్రశాంతంగా ఉందో. రాజన్న హఠాత్ మరణం పొందినప్పుడు జరిగిన ఆయన బాధ తట్టుకోలేకుండా చనిపోయిన జనాలు వాళ్ళందరి గుర్తుగా ఇక్కడ ఒక పైలాన్ లాంటిది వేసి వాళ్ళని మెన్షన్ చేసినారు. మీ ఊరిలో ఎవరు ఉన్నారా? అసలు కదిరి నుంచి ఇద్దరున్నారా? వీళ్ళ ఆనందం చూడు, చనిపోయిన వాళ్ళు కూడా ఇద్దరున్నారని చెప్పేసి. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, 23 జిల్లాల వాళ్ళు మెన్షన్ చేసినారు. So we are at NTR Ghat. మన వైఎస్ఆర్ ఘాట్. ఆయన బతుకుంటే ఇంత దగ్గరికి ఎప్పుడైనా చూసేవాళ్ళం కూడా కాదు. రాజన్న ఫోటో. ఫైనల్ అయిపోయింది దర్శనం కూడా. గండికొండలు ఆనుకొని అక్కడ దూరంగా కనిపిస్తున్న లైట్ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, అవి త్రిబుల్ ఐటీ హాస్టల్స్ అంట. అది కూడా అక్కడ ఉన్నాయి కదా అవి. అసలు ఇడుపులపై అనే మారుమూల గ్రామానికి త్రిబుల్ ఐటీ రావడానికి కారణమే రాజన్న. ఎందుకంటే రాజన్న ఇక్కడ పుట్టాడు కాబట్టి. ఇంకా లోపల ఇవంతా టేకు చెట్లు, మామిడి చెట్లు, ఫెన్సింగ్ వేశారు. లేదనుకోండి ఉంటారు కదా, ఇంకా తినే ఎప్పుడైనా వచ్చిన లోపల దూకుతూ ఉంటారు. మేబీ అది ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కాదు తెలియదు, ఇప్పుడు పట్టుకొని చూడాలనే ధైర్యం కూడా లేదు. కానీ ఇంకా అక్కడ ఉన్నాయి సేమ్ కాన్సెప్ట్. రాజన్న వెనకాల నుంచి. సో మొత్తానికి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్, చిన్నది కాదు, చాలా పెద్ద సాటిస్ఫాక్షన్ అన్నం చూస్తే. ఏదో ఏదో మాటలు ఉండవు అంతే. చూస్తుంటే చూడాలనిపిస్తుంది తెలుసా. లోపలికి వెళ్ళాలి స్ట్రైట్.